హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే భక్షాలు అనమాట. భక్షాల కోసం నేను మైదా పిండి లూజ్గా కలుపుకోవాలి. మనము లూజ్గా ఎంత వీలైతే అంత లూజ్గా కలుపుకోవాలి. ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువే ఉండాలి. మొత్తం నాకు 10 స్పూన్ల ఆయిల్ పట్టింది. అంత ఆయిల్ వేస్తేనే సాఫ్ట్గా వస్తుందన్నమాట మన పిండి అనేది. పై లేయర్ కోసము పిండిని చక్కగా ఒక 3 గంటల పాటు రెస్ట్ ఇచ్చాను. పక్కన పెట్టేసుకొని నానిన తర్వాత చేసుకుంటే బాగా వస్తుంది. కలిపేసిన తర్వాత కూడా ఆయిల్ వేసుకొని ఇంకా చక్కగా నానబెట్టేసుకుందాము. దీనికోసం పచ్చిశనగపప్పు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. బెల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నాను. మార్నింగ్ అంతా నానబెట్టేసుకొని పచ్చిశనగపప్పుని వాటర్ వేసి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పును ఉడికించుకొని దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని వంపేసిన దాంట్లో 1/2 కేజీ బెల్లం కూడా వేసి దగ్గర పడేంతసేపు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనికోసం పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. అది తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, బెల్లం కూడా వేసుకొని 1/2 కేజీకి 1/2 కేజీ సరిపోతుంది, ఎక్కువేం అవ్వదు. కరెక్ట్గా స్వీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ బెల్లంతో ఉడికించుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో 3 యాలకులు వేసుకొని దంచి వేసుకొని ఉడికించుకొని మిక్సీ పట్టేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇంకా పచ్చి కొబ్బరిని కూడా తురుము పట్టుకొని ఇది బాగా చల్లారిన తర్వాత పచ్చిశనగపప్పు మిశ్రమము మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి స్టఫ్ అనేది. ఇంకా మనం నానబెట్టుకున్న పిండిని ఇలా చేతికి నూనె రాసుకొని, నెయ్యి అయినా నూనె అయినా ఇబ్బంది లేదు, రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఆ స్టఫ్ ముద్దని దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా లూజ్గా కలుపుకున్న ఇబ్బంది లేదు మైదా పిండి, ఎందుకంటే పై లేయర్ ఎంత పలుచుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట భక్ష్యం అనేది. ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని యాస్టీజ్గా ఇంకా చేతిలోనే ఒత్తేసుకుంటున్నాను. చేతిలో ఒత్తుకుంటే బాగా వస్తుంది. ఇంకా కరెక్ట్గా మీకు వీడియో అర్థం కాలేదు, షార్ట్ వీడియోలో అనిపిస్తే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అలా కూడా చూసి ట్రై చేసేయండి. పాన్ మీద నెయ్యి వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, 2 అయినా అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకున్నా ఇబ్బంది లేదు, కవర్ అయిపోతుంది. పైన ఈ పచ్చి కొబ్బరి గసగసాలు ఇలా అద్దినట్టు పెట్టుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి, అంటుకుపోతాయి. తర్వాత టర్న్ చేసినప్పుడు ఫ్రై అయిపోతాయి అన్నమాట. 2 వైపులా మంచి కలర్ వచ్చేంతసేపు పై లేయర్ ఉడికించుకుంటే సరిపోతుంది. లోపల ఆల్రెడీ ఉడికిన స్టఫే కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, కాస్త కష్టపడితే స్వీట్ తినాలనిపించినప్పుడు. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.